శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. శ్రీమద్ దేవీ భాగవతం మొదటి స్కందంలో మొదటి అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సర్వ చైతన్య స్వరూపిణి, ఆద్యంతరహిత బ్రహ్మ విద్యా స్వరూపిణి అయిన భగవతి జగదంబికను మేమందరం కూడా ధ్యానిస్తున్నాము. ఆ భువనేశ్వరీ దేవి దయతో మాకు సద్బుద్ధి ప్రసాదించమని కోరుకుంటున్నాము. సౌనకాది ముని సూత మహర్షిని ఇలా అడుగుతున్నారు. ఓ మహర్షి, మీరు చాలా గొప్పవారు. పురుషులందరిలో కూడా మీరు ఎంతో ఉత్తమమైన వారు. మీరు ఎన్నో పవిత్రమైన పురాణాలను చక్కగా చదువుకున్నారు. మునివరుడైన వ్యాసమహర్షి 18 పురాణాలను రాశారు. మీరు వాటన్నిటినీ కూడా చదివారు. ఆ పురాణాలన్నీ కూడా ఎంతో పవిత్రమైనవి, ఎంతో అద్భుతమైనవి. సత్యవతీదేవి కుమారుడైన వ్యాసమహర్షి పురాణాలన్నిటినీ చక్కగా రాశారు. వాటన్నిటినీ మీరు చక్కగా తెలుసుకున్నారు. మా అదృష్టం వలన మీరిక్కడికి వచ్చారు. ఈరోజు మిమ్మల్ని కలుసుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మేమందరము కూడా చక్కటి పురాణానికి సంబంధించిన కథలని వినాలని ఎంతో కోరుకుంటున్నాము. దయచేసి మాకు కథలని తెలపండి. మీరు పురుషులందరిలో కూడా ఎంతో గొప్పవారు. ఓ మహానుభావ, మీకు ఎప్పుడూ కూడా దేని గురించి ఆలోచన ఉండదు. అన్ని శాస్త్రాలను కూడా మీరు తెలిసినవారు. వేదానికి సంబంధించిన పురాణాన్ని దయతో మా అందరికీ కూడా వినిపించండి. మా చెవులు పురాణాలను వినాలని ఎంతో తహతహలాడిపోతున్నాయి. చెవులు ఉండి కూడా పురాణ కథలను వినలేని ఆ మనిషి జీవితమే వ్యర్థము. మాకు కలియుగం రావటం వలన ఎంతో భయంగా ఉంది. ఏదో ఒక విధంగా సమయం గడిచిపోతూనే ఉంది. అజ్ఞానులైన వాళ్ళు ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూ గడిపేస్తున్నారు. మరొకవైపు పండితులు శాస్త్రం గురించి పరిశీలిస్తూ కాలాన్ని గడిపేస్తున్నారు. వాళ్ళు రాసిన శాస్త్రాలను స్థిరం చేయటానికి ఎన్నో శాస్త్రాలను తెలుసుకుంటున్నారు. వాటిలో ఎన్నో రకాలైన సిద్ధాంతాలను కూడా పరిశీలిస్తున్నారు. వాటిని రుజువు చేయటానికి ఎన్నో ప్రమాణాలు కూడా వస్తున్నాయి. వేదాంతాన్ని సాత్వికమని, మీమాంసాన్ని రాజసమని, న్యాయాన్ని తామస శాస్త్రంగా చెప్తారు. అలాగే మీరు చెప్పిన 5 లక్షణాలు గల పురాణాలు కూడా సాత్విక, రాజస, తామసములు అనే 3 భేదాలను కలిగి ఉన్నాయి. మీ నోటి నుండి వచ్చిన పరమ పావనమైన శ్రీమద్ దేవీ భాగవతము 5వ పురాణము. ఇది వేదంతో సమానమైనది, అంత పవిత్రమైనది. ఈ పురాణాన్ని వినటం వలన కోరికలన్నీ కూడా తీరుతాయి. సర్వమంగళప్రదమైనది, దివ్యమైన ఈ శ్రీమద్ దేవీ భాగవత పురాణం గురించి పూర్తిగా చెప్పమని సౌనకాది మునులు సూత మహర్షిని అడుగుతున్నారు. వారు ఇంకా ఆయన్ని ప్రార్థించిన తీరు ఉంది. ఆ తర్వాత సూత మహర్షి సౌనకాది మునులకు ఏమని సమాధానమిచ్చారు, ఎలా ఈ దేవీ భాగవతాన్ని చెప్పటం మొదలుపెట్టారు, ఇవన్నీ తెలుసుకోవాలంటే వచ్చే కథ వినండి. ఈ కథ ఇక్కడితో సంపూర్ణం. నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. నేను మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నానండి, ఆ హ్రీం శక్తి ఛానల్లో నేను ఇంకా మీదట ఏ వీడియో పెట్టలేకపోవచ్చు. దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నేను ఇందులో మళ్ళీ పోస్ట్ చేస్తానండి.